నిన్న మొన్నటి దాకా ఎండకు మాడి మసిబొగ్గ అయ్యేటట్లున్నాం. ఒక్క వాన జల్లు పడ్డ మంచిగుండు అని అనుకుర్రు జనం. మరి పబ్లిక్ గోస ఇన్నడో ఏమో గాని వానదేవుడు ఓ సల్లని సూపు చూసిండు. వాన గురిపిచ్చి జర్రంత నిమ్మల పెట్టిండు. అయితే ఎటు గాని కాలంలో పడ్డ గీ జోరు వానలతోని మార్కెట్ల పొంటి ఆరబెట్టుకున్న ధాన్యం నీళ్ళ పాలై రైతు బతుకు ఆగమైంది. అగజూడుర్రి ఎంత అద్రగనం ఉన్నదో. ఎండలతోని వశపడక మాడ వగలేటట్టుంది. గీ వానదేవుడు సల్లగుండా ఒక్క గట్టి జల్లు గుమ్మరిచ్చిన బాగుండు అని అనుకున్న యాళ్లకు నేనున్నా అనుకుంటా రానే వచ్చిండు. అట్లా ఒక్క జల్లు కాదు, శాన దిక్కులో ఓ మల్క గట్టిగానే అరుచుకుండు. అయితే పబ్లిక్ పానం సల్లబడ్డది గాని రైతుల గుండెనే చెరువైంది. అగజూడురి సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలో ఉన్న సిద్దన్నపేట వ్యవసాయ మార్కెట్ల జోరు వాన పడ్డది. తెంపు లేకుండా పడ్డ వానతోని మార్కెట్ల ఆరబెట్టుకున్న వడ్ల రాసులన్నీ నీళ్ళల్లో తడిసి ముద్దయినాయి. వడ్లు గంగపాలైనాయి అంటే చిన్నముచ్చట్నా చెప్పుర్రి. అటు దుబ్బాకల కూడా వరదకు కుప్పలాసంట కొట్టుకుపోయినాయి. ఎగజల్లినట్లు పడ్డ వడ్లను రైతు పారలు గమెలాలతోని కుప్పనూకుతుర్రు. ఎట్లా చేయాలరా దేవుడా అని బాధపడుతుర్రు. అంతే ఎండిపోయింది. ఎండిపోగా తెచ్చిపోతే అన్ని కొట్టుకుపోయి మొర్రబడ్డాయి. జాలి పోయకుండా కొనాలి, జర ఆరబెట్టి ఇయ్యిండ్రి అనాలి. 12 మాసారు, 15 మాసారు, 14 మాసారు అంటే మా నుంచి కాదు. పాత సర్కారోళ్ళ తీర్ల కాకుండా కొత్త సర్కార్ అన్న పంట నష్టం పైకం జర దబ్బిన వచ్చేటట్లు చూడాలి అని అంటుర్రు. వడ్లు గట్లయినాయి గిట్లయినాయి అని లేని తికానాలు కొర్రీలు తీయకుండా కొనాలే అని అడుగుతుర్రు. ఇక ఇదిట్లుంటే అటు ముషీరాబాద్ దిక్కు కూడా జోరు వాన పడ్డది. ఉన్నట్లుండి ముసిగేసి కొట్టిండు వానదేవుడు. పట్నంలో ఉన్న అన్ని జాగల్లా ముసురు గట్టినే పడ్డది. పబ్లిక్ ఎండ సెగ నుంచి హమ్మయ్య అని అనుకుర్రు. తోపుడు బండ్ల మీద దందా చేసుకునేటోళ్లకు ఆడాడా తక్లీఫ్ అయ్యింది. రోడ్ల మీద నీళ్లు పడేటాళ్లకు మర్చిపోయే బండ్లకు తిప్పలయింది. కొన్ని జాగల్లా ట్రాఫిక్ జామ్ కూడా గట్టినే తిప్పల పెట్టింది. ఎండాకాలంలో వానలతోని సల్లవడుడు మంచిగానే ఉన్నది గాని యాళ్ళలా వచ్చిన వానలు రైతులను గోసపెడుతున్నాయి. అన్నట్టు రాబోయే 3-4 ఒద్దులు ఈదురుగాలులు పెట్టుకుంటా వడగండ్లు వానలు పడతాయంటుర్రు. అందుకే జర్రంత ఈషార సొప్పును ఉండుర్రి.